ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాయ నమ. ఓం నమో శ్రీ దక్షిణామూర్తి స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం నవంబర్ నెల 13వ తేదీ, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక బహుళ నవమి, బృహస్పతి వాసరే, గురువారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:11 అయింది. భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య 20240. ఈరోజు కార్తీక పురాణంలో 24వ అధ్యాయం, దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట గురించి ఒక కథ ఇప్పుడు చదువుకొని ఆనందిద్దాం. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టమైనటువంటి కథలలో ఇది 24వ కథ. దుర్వాసుడు భయపడి పెద్దవాళ్ళెవరూ అంబరీషునికి ద్వాదశి పారణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు. మహారాజా, మీకు తోచినట్లుగా చెయ్యండి అన్నారు. అంబరీషుడు బాగా ఆలోచించాడు. ఎలాగైనా ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలి. అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా నశిస్తుంది. మహర్షి రాకుండా పారణ చేస్తే శపిస్తాడు. ముని కోపానికి గురి అయినా పర్వాలేదు, కానీ శ్రీహరి కృపా కటాక్షములను కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు. శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్లు తీసుకున్నాడు. సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దుర్వాసుడు వచ్చాడు. జరిగిన దానిని గ్రహించాడు. అంబరీషునిపై ఆగ్రహించాడు. ఓ రాజా, నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారణ చేసి నన్ను అవమానించావు. నువ్వు ద్రోహివి. మలం తినడంతో సమానమని నీకు తెలియదా? అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా? అతిథి అభ్యాగతులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి. ఇంతగా నన్ను అవమానిస్తావా? అవమానించిన నన్ను నువ్వు ఒక హరిభక్తుడివేనా అని విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకుంటావా? పాపి, నేనే గొప్ప హరిభక్తుడను అని నీకు గర్వం. ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు. నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు. అతిథిని అవమానిస్తే శేషసేనుని అవమానించడమే కదా. శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా? నువ్వు చేసిన పని వలన నిన్ను, నీ వంశాన్ని దోషపూరితం చేసుకుంటున్నావు అంటూ దుర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుడిని దూషిస్తున్నాడు. దుర్వాసుడి కోపం చూసిన అంబరీషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఆగ్రహావేశంతో ఉన్న దుర్వాసుడు తీక్షణమైన చూపులతో, భయంకరమైన ఆకారంతో ఉన్న దుర్వాసుడు అంబరీషుణ్ణి మన్నించకపోగా అతని తలను ఒక తన్ను తన్ని, ఓ రాజా, నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు. నువ్వు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన ఆకారం కలవాడివిగా, మరుగుజ్జువాడివిగా, క్రూరుడిగా, మూర్ఖుడైన క్షత్రియుడిగా, రాజ్యం లేని రాజుగా, పాషండునిగా, దయలేని బ్రాహ్మణుడిగా 10 జన్మలు ఎత్తి
ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబరీషుణ్ణి శపించాడు. భయంతో వణికిపోతున్న అంబరీషుని నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న అంతర్యామి అయిన శ్రీహరి. ఇంతగా శపించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు. వీడికి ఈ శాపాలు చాలవు అనుకొని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు. అప్పుడు దుర్వాస మహిని ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణ కోసం దుర్వాస మహర్షిపై ప్రయోగించాడు. అగ్నిజ్వాలలను వెదజల్లుతూ కోటి సూర్యుల కాంతులను విరజిమ్ముతూ సుదర్శనం దుర్వాసుని మీదికి దూసుకు వచ్చింది. దేవతలను ఆశ్రయించాడు. దుర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు. 3 లోకాలు తిరిగి 3,000,000 దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం బారి నుండి రక్షించమని. ఎవరు శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడలేం అన్నారు. తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని, మేము ఏమీ చేయలేము అని అన్నారు. అంతటా దుర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు. భగవంతుడు భక్తవశంకరుడు. మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు. భక్తుని నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తూ ఉన్నది. 24వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. మరొక కథతో రేపటి రోజున మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు. నమస్కారం.